నాకు నీ మీదున్న అనుమానం నిజమని తెలిసిన మరుక్షణం నువ్వు ఈ ఇంటి గుమ్మానికి శవంలా వేలాడుతుంటావు. గుర్తుంచుకో. మీ ఇద్దరి మధ్య ఏదన్నా గొడవ జరిగినాదా? గొడవేం లేదే. లేదు, ఏదో ఉండాది. లేకపోతే నీ మొహంలో అంత కంగారు దేనికిరా? అమ్మా చెప్తున్నాను కదా ఏం లేదని. అమ్మ అడుగుతుంది కదరా, చెప్పు. ఇంతకుముందు నీల ఎన్నోసార్లు బయటకు వెళ్ళింది. అప్పుడెప్పుడు లేని టెన్షన్ నీల ఈరోజు ఎందుకు కలుగుతుంది? ఏంటే నువ్వు? గొడవ జరిగితే నేను టెన్షన్ పడతావా? ఇంట్లో మనిషి కనబడిపోతే అడిగాం, అది కూడా తప్పేనా? సరేలే, ఏం లేదంటుండవుగా, వదిలే. అలా ఎలా వదిలేస్తావు అమ్మా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి కదా. అమ్మా ఒకసారి ఫోన్ చేయవా? నేనెందుకు చేయాలా? నువ్వే చెయ్యి. అమ్మా అమ్మా నేను చేయలేను, ప్లీజ్ నువ్వు చెయ్యమ్మా. ఫోన్ చేయడానికి కూడా నువ్వు ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుందిరా. ఏం జరగలేదే, నువ్వు కామ్గుండు. ఏం జరగకపోతే ఫోన్ చేయొచ్చు కదరా. ప్రియా నీకు దండం పెడతాను, కాసేపు కామ్గుండు. అమ్మా ప్లీజ్ అమ్మా చెయ్యమ్మా. అమ్మా ప్లీజ్. నీల ఇంట్లో లేదన్న కంగారు నీకు. నువ్వే ఫోన్ చేయి. చెప్పు సూర్య. ఫోన్ తీయడానికి ఎంతసేపేంటి? అది రింగ్ వినపడలేదు. అవును, నీకు ఏదీ వినపడదు, ఎదుటి వల్ల బాధ కనపడదు. ఇంతకీ ఎక్కడికెళ్ళావు? నేను హైదరాబాద్ వచ్చాను బావా. ఏంటి, హైదరాబాద్ వెళ్ళావా? వెళ్ళిపోయావా? ఇంకా రావన్నమాట, అంతే కదా? అంటే చిన్న గొడవ జరిగినంత మాత్రాన అమ్మని నన్ను అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా? ఆలోచించవా అసలు? ఏదో నన్ను కాదన్నావని ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు వాగేశాను. అంత మాత్రానికే వెళ్ళిపోవాలా? అది చెప్పా పెట్టకుండా. అది కాదు బావా. ఏది కాదు? నువ్వు కాదన్నంత మాత్రాన నేను నీ భావన కాకుండా పోతానా? నీ మీద నాకున్న బాధ్యత పోతుందా? నువ్వు కనబడకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఒక్క మాట చెప్తే నేనే తీసుకెళ్ళేవాడిని కదా. ఎలా చెప్పమంటావు బావా? నా స్వార్థానికి నేను నిన్ను వాడుకుంటున్నానన్నావు కదా. అంటావమ్మా, 1,00,000 అంటాం. అన్నీ నిజమైపోతాయా? ఇంతకీ నువ్వు నా మీద కోపంతోనే వెళ్ళావా, లేక ఇంకేదైనా పని మీద వెళ్ళావా? ఆ చెడి కోసం వచ్చాను బావా. జేడీ కోసమా? ఎందుకు? వాడితో నీకెంత ప్రమాదమో తెలుసా? ఇప్పుడు ఆ ప్రమాదంతోనే నాకు పని. ఏం మాట్లాడుతున్నావు నీలా? మామయ్యకి నా గురించి నిజం తెలిసిపోయింది.
నాన్నకు తెలిసిపోయిందా? ఎలా? ఎలా తెలిసిందని ఆలోచించటం కన్నా ఎలా మావయ్యకి నిజం తెలియచేయాలన్నదే ఇప్పుడు ముఖ్యం. అందుకే నేను జేడీ కోసం వెతుకుతున్నాను. ఒంటరిగానా? కంగారు పడకు బావా, అన్నయ్య నాతోనే ఉన్నాడు. అంటే జేడీ దొరికేంత వరకు నువ్వు తిరిగిరావా? రాలేను బావా. అది కాదు నీలా, నువ్విలా సడన్ గా వెళ్ళిపోతే నాన్న తన అనుమానం నిజమనుకుంటారు. అది ఇంకా డేంజర్. నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు వచ్చే నీలా. బావా, మావయ్య ఎవరు చెప్పినా వినరు. ఆయన నన్ను నమ్మాలి అంటే నేను పూర్తి ఆధారాలతో ఆ ఊళ్ళో అడుగు పెట్టాలి. నిజమే నీలా, కానీ ఆ జేడీ నీకు ప్రమాదం నీలా. నువ్వు కంగారు పడకు బావా. మా అమ్మ మీద పడిన నింద పోయేంత వరకు నాకేమవుతుంది? నాకేమీ కాదు. వీలైనంత త్వరలో ఆ ఊరికి జేడీతో వస్తాను, నిజమేంటో నిరూపిస్తాను. నీలా, సూర్య ఏమంటున్నాడు నీలా? చెప్పకుండా వచ్చాను కదా, కంగారు పడుతున్నాడు. సూర్య నేను ఇష్టపడుతున్నాడు కదా? మరి నీ మనసులో ఏముంది? ముందా చేడి దొరకాలి. వాణ్ణి ఈడ్చుకుంటూ వెళ్ళి ఊరి నడిబొడ్డులో నిలబెట్టి అందరి ముందు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని చెప్పించాలి. నేను తులసి ఆనందుల కూతుర్నే అని రుజువు చేయాలి. అంతవరకు నా మనసులో ఇంకొక ఆలోచన లేదు, రాదు. కానీ ఎలా నీలా? ఆ జేడి ఎక్కడున్నాడో తెలియటం లేదే. కంగారు పడకు మైథిలి, వాడెక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. అవసరం లేదు. ఎక్కడున్నాడో తెలియనప్పుడు ఎక్కడున్నా ఇక్కడికొచ్చేలా తెలివిగా ప్లాన్ చేయాలి. అర్థం కాలేదా? జేడి పాణిని చూడ్డానికి రాలేదు అంటే పాణి సేఫ్గా ఉన్నాడని వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టే కదా. అదే పాణికి ప్రమాదమని తెలిస్తే రాడా? పరిగెత్తుకుంటూ వస్తాడు. సిస్టర్, సిస్టర్ మీరు మాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? అమ్మో, అది చాలా డేంజర్. నా ఉద్యోగం పోతుంది. ప్లీజ్ సిస్టర్, నీకే ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. కుదరదండి, అలాంటి పనులు నేను చేయను. ఏదైనా తేడా వచ్చిందంటే నాకింకెక్కడా పని కూడా దొరకదు. భయపడకండి సిస్టర్, మీకే ప్రాబ్లం రానివ్వు. మీరు కొంచెం హెల్ప్ చేస్తే నా తమ్ముడు మరుదులు సంతోషంగా ఉంటారు. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ కాదనకండి.
ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్నారు. మా మైథిలి ప్రేమను కాపాడి పుణ్యం కట్టుకోమ్మా. ప్లీజ్ సిస్టర్, నేను మా ఆయన కలవాలని మీరు కూడా అనుకున్నారు కదా. నా బాధను తగ్గించే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మీరు ఈ పని చేస్తే పాణి మళ్ళీ నాకు దక్కుతాడు. అర్థం చేసుకోండి సిస్టర్, ప్లీజ్. సరే, కానీ నాకే ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మీదే. అలాగే సిస్టర్, మీరు పాణిని కొన్ని గంటలు స్పృహలో లేకుండా చేయండి. మిగతాది మేం చూసుకుంటాం. సరే, అలాగే. మీకు ఇంజెక్షన్ చేయాలి. స్వప్న స్వప్న తమ్ముడు, నన్ను క్షమించురా. నిన్ను బాధ పెట్టికి తప్పడం లేదు. మిమ్మల్ని నమ్మి ఈ రిస్క్ చేశాను. నాకే ప్రాబ్లం రాకుండా చూసుకోండి. సరే, ఇంతకీ ఈయన్నెలా తీసుకెళ్తారు? ఎలా అనేది మా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎక్కడ క్షేమంగా ఉంటాడనేది మీరు చెప్పాలి. మీ కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుంది. సరే, మీరు బయటికి వెళ్ళండి. మేడం, మీరు కూడా. హలో, ఎవరు నువ్వు?
ఈ హాస్పిటల్లోనే పనిచేస్తావా? నిన్నెప్పుడు చూడలేదే. డాక్టర్వా జూనియర్ డాక్టర్వా? నిన్ను కూడా ఎప్పుడు చూడలేదే. ఇంతకీ పేషెంట్కి ఏమైంది? డాక్టర్, నా తమ్ముడు డాక్టర్. తమ్ముడు 10 అంతస్తుల నుంచి కింద పడిపోయాడు. ముఖం అంతా పగిలిపోయింది. అందుకే ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్తే చనిపోయాడన్నారు డాక్టర్. అందుకే తీసుకెళ్ళిపోతున్నాం. ఓ, ఇట్స్ ఓకే. కిషోర్, ఇట్రా. పేషెంట్ కనిపించట్లేదు. పేషెంట్ కనిపించకపోవడం ఏంటి? ఏమో నాకు తెలీదు. ఇంతకు ముందు కూడా ఉన్నాడు. మొత్తం చూసావు అంతా? చూశాను. ఇక్కడే ఉండాలి. సరే వెళ్ళి డాక్టర్ గారు చెప్తాం పద. పద. ఆ వార్డ్ నంబర్ 26 డాక్టర్! పేషెంట్కి ఇంజెక్షన్ డాక్టర్! ఇచ్చావా? డాక్టర్, వాట్ సిస్టర్ ఏమైంది? ఐసీయూలో ఉన్న పాని అనే పేషెంట్ కనిపించట్లేదు. వాట్? పేషెంట్ కనిపించట్లేదా? సరిగా చూసారా? చూశాను డాక్టర్. కనిపించకపోవటం ఏంటి? కమాన్. పేషెంట్ కనిపించకపోవటం ఏంటి? పేషెంట్ దగ్గర ఉండేది నువ్వే కదా, నువ్వు లేవా? టాయిలెట్కి వెళ్ళొచ్చేసరికి కనిపించట్లేదు సార్. పాని, పాని, నీలా నా పాని, డాక్టర్ నా పాని, డాక్టర్ నా పాని ఎక్కడ? కంగారు పడకండి, కంగారు పడకండి అమ్మా. కంగారు పడకుండా ఎలా ఉండమంటారు డాక్టర్? ఇంతకీ నా పాని ఎక్కడ? ఏం డాక్టర్ ఇది? సడన్ గా పేషెంట్ ఎలా మాయమవుతాడు? మీరంతా ఏం చేస్తున్నారు? మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను కదా. మీరు ఆగండి, మీరు వెళ్ళి ఎత్తకండి, వెళ్ళండి. అతనికి ఏదైనా అయితే మన హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. వెళ్ళండి. అది కాదు డాక్టర్. వెళ్ళండి. అయ్యా మీరు ఉండండి, మీ పాణిని మీకు అప్పగిస్తాను కదా. మీరు కూల్గా ఉండండి, కూల్గా ఉండండి. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే వెళ్ళి వెతకండి.
సారీ మేడం, పేషెంట్ ఎక్కడ కనపడలేదు. కనబడట్లేదా? ఏంటండి ఇది? ఇలా అయితే ఎలా? అసలు ఇది హాస్పిటలేనా? ఈ విషయం పాణి వాళ్ళ తాతయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎలా జరిగిందో అర్థం కావట్లేదమ్మా. నాకు కొంచెం టైం ఇవ్వండి, మీ పాండిని వెతికి తీసుకొస్తాను. అది మీ వల్ల కాదు. మీరు వెంటనే పాణి వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేయండి, లేదంటే మీకే డేంజర్. ఫోన్ చెయ్యండి. అలాగేనమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇప్పుడు హలో, ఎవరు మాట్లాడేది? నేను హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఆ డాక్టరు, ఏంది విషయం? క్షమించండి సార్, మీ మనవడు పాణి కనిపించట్లేదు. ఏందయ్యా డాక్టరు నువ్వు అనేది? పాణి కనిపించడం లేదా? ఏమయ్యా మతి ఉండే మాట్లాడుతా ఉండవా? హాస్పిటల్లో ఉండోడు ఎట్టా మాయమవుతాడో? అదే మాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు మడిసివేనా? అర్థం కావటం లేదని ఒక్క మాట చెబితే సరిపోతాదా? పాణి ఏడండాడో ఏమయ్యాడో కనుక్కో పనిలే. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం సార్. ప్రయత్నం కాదు డాక్టరు, పని జరగాల.